ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే బెండకాయ పెరుగు కర్రీ. బెండకాయ పెరుగు కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బెండకాయ, శనగపిండి, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ధనియాల పొడి, సోమ్ సీడ్స్, నూనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మనము దీన్ని రెడీ చేసేసుకోవటమే. ఫస్ట్ అన్నిటికంటే ముందు ఏంటంటే బెండకాయలు మనము కట్ చేసేసుకోవాలి. సో బెండకాయలని చక్కగా కడిగి ఆరబెట్టేసిన తర్వాత డ్రైగా చేసుకుని కొంచెం లెంత్ వైజ్ మరీ అంటే వేపుడు కాదు కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. సో ఈ మధ్యకాలంలో మనకి వచ్చేటువంటి బెండకాయలు ఏంటంటే పురుగు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పురుగు రెసిస్టెంట్ బెండకాయలు మనము పండించుతున్నాము. అందుకని పురుగు అనేది చాలా రేర్గా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. జస్ట్ మనం చూసుకుంటూ కట్ చేసుకుంటే సరిపోతుంది. సో చిన్నప్పుడు బెండకాయ తిను అని బెండకాయలు పిల్లలకి జనరల్గా ఇష్టం ఉండేది కాదనమాట. ఎందుకంటే జిగురుగా ఉంటుంది అనేసి పిల్లలకి జనరల్గా ఇష్టం ఉండేది కాదు. సో అప్పుడు ఏమనేవారంటే బెండకాయలు తిట్టే లెక్కలు బాగా వస్తాయి అనేసి అప్పుడు చెప్పి మన పేరెంట్స్ బెండకాయలు తినిపించేవారు. కానీ బెండకాయ రుచి వేరు, చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ కూడా మనం చాలా కలుపుల్లో ఉపయోగించుకోవచ్చు. నార్మల్ కర్రీ కాకుండా, వేపుడు కాకుండా కలుపు అంటే నాన్ వెజిటేరియన్లో బెండకాయ కలుపులాగా, ముఖ్యంగా సీ ఫుడ్లో బెండకాయ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చక్కగా కట్ చేసేసుకుంటున్నాము. సో ఇందులో మనకి అన్నీ నార్మల్గా ఉండేవే ఈ రెసిపీలో. కాదంటే మనం ఇక్కడ ఆ ఫ్లేవరింగ్ ఏజెంట్ ఏదైతే ఉందో దాని గురించే మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. అది సోంప్ సీడ్స్ అన్నమాట, ఫెనల్ సీడ్స్. వాటి గురించి చెప్పుకుంటున్నాం. అవి స్పెషల్గా ఈ పర్టికులర్ రెసిపీలో ఉపయోగించుతారనమాట. ఇది రాజస్థాన్లో ఎక్కువగా ఉపయోగించేటువంటి రెసిపీ. సో ఇది కట్ చేసేసుకున్నాం, పక్కన పెట్టేసుకుని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కర్రీ స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ నార్మల్ కర్రీ లాగా కుక్ చేసేసుకోవాలి. రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు. ఇవి కొంచెము వేగిన తర్వాత అప్పుడు మనం ఇందులో బెండకాయ వేసి బెండకాయని మగ్గించుకోవాలన్నమాట. ఇంక ఇందులో ఉల్లిపాయలు కానీ, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఏమీ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే పెరుగులో ఇవి ఉంటాయి కాబట్టి మనము జస్ట్ బెండకాయల్ని చక్కగా మగ్గించుతామన్నమాట. సో చక్కగా టప్ అంటున్నాయి కదా, బెండకాయలు యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ 1 by 1 అన్నీ ఇక్కడ యాడ్ చేసుకుందాం. కొంచెం అంత ధనియాల పొడి, అలాగే కారం, తర్వాత పసుపు, తర్వాత ఉప్పు. చక్కగా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ పెరుగుని రెడీ చేసుకుందాం. సో ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసాం కదా. ఇందులో ఇంకా మనము ఏమీ యాడ్ చేయము. దీన్ని అలాగే వేడికి మగ్గించడం అన్నమాట. పక్క స్టవ్ వెలిగించేసుకుని ఇక్కడ పెట్టేసుకుందాం దీన్ని. సో లో ఫ్లేమ్లోనే అది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల నెక్స్ట్ ఈ స్టవ్ వెలిగించుకుందాము. పెరుగుని రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఇది హీట్ అయ్యే లోపల మనము శనగపిండి, 2 స్పూన్లు శనగపిండి,
శనగపిండి ఏంటంటే మంచి టేస్ట్ ఇవ్వటం, అలాగే ఆ పెరుగుకి వాల్యూమ్ థిక్నెస్ రావటం అనమాట, అది ఉంటుంది. అందుకోసం అనేసి జస్ట్ 1 స్పూన్ ఉపయోగించినా సరిపోతుంది. నేను 2 స్పూన్లు ఉపయోగిస్తున్నాను ఇక్కడ. చూద్దాము, అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకుందాం. సో శనగపిండిని వాటర్లో చక్కగా కలిపేసుకోవాలి. ఇలాగా అంటే ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలన్నమాట. సో ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ప్యాన్లో కొంచెం అంతా నూనె, ఇక్కడ మనము ఫెనల్ సీడ్స్ అంటే సోమ్ సీడ్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం అనమాట, ఆ ఫ్లేవర్ రావడానికి. సో అది యాడ్ చేసిన తర్వాత ఈ తాలింపులో మొత్తము ఆ ఫ్లేవర్ అంతా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమం ఇందులో యాడ్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది కుక్ అవటానికి చాలా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట ఇది. సో అందుకనేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాం. సో ఉండలు ఏమీ లేకుండా, అంటే మనం వాటర్ తక్కువ యాడ్ చేసేటప్పటికి కొంచెం ఉండ కట్టేస్తుంది. సో దాన్ని ఉండలు ఏమి లేకుండా చక్కగా స్మూత్గా కుక్ చేయాలన్నమాట. ఫస్ట్ దీనికి కొంచెం అంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం అంత కారం. చక్కటి స్మూత్ క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది కదా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ అంటే ఇంకా కుకింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఆ హీట్తోనే మిగిలిన కుకింగ్ అనేది జరుగుతుంది. సో ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు మనము పెరుగుని ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. సో పెరుగు బేస్ రెడీ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెండకాయల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో చూడండి. డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీతో చాలా బాగుంటుంది. జొన్న రొట్టె కానీ చపాతీ కానీ దాంతో తీసుకుంటే ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సర్వ్ చేసుకుందాం.